ఇక్కడికి రెండో రోజు ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల ఎస్పీలతో సమావేశం జరుగుతుంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. But because of the constraints of the funds, sir, almost for the 3 years we are not able to release funds, sir. And salaries kuda ledu, sir, and maintenance of the scheme kuda undatledu, sir. Sir, I have a small submission here, sir. ఇదే పాయింట్ మీద సార్, ఇప్పుడు మనకి ఇండివిజువల్ విలేజ్ స్కీమ్స్ ఉన్నాయి, మల్టీ విలేజ్ స్కీమ్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు తమరు కొత్త కాన్సెప్ట్లో ఇంకా పెరిగిపోతున్నాయి సార్ ఇవి మల్టీ విలేజ్ స్కీమ్స్, సిపిడబ్ల్యూ స్కీమ్స్. ఇప్పుడు ఒక్క అనంతపూర్లోనే మనం గవర్నమెంట్లోకి వచ్చేటప్పటికి మోర్ దాన్ 100 crores మెయింటెనెన్స్ బిల్ ఉంటే చాలా కష్టపడి దాన్ని 60 crores తెచ్చాం సార్. ఎంటైర్ ఎంప్లాయీస్ అంతా కూడా ధర్నాలు, స్ట్రైకుల్లోకి వెళ్ళిపోయి ఆల్మోస్ట్ ఆపేసినటువంటి పరిస్థితిలో నడుపుతూ ఉన్నాం. గవర్నమెంట్ బడ్జెటరీ సపోర్టు దానికి లేదు సార్. ఇండివిజువల్ విలేజ్కి వెళ్తేనేమో నాకు సంబంధం లేదనేటువంటిది దాటేస్తున్నారు సార్. ఇన్ఫ్యాక్ట్ ఐ హెడ్ రిటర్న్ డౌన్ ఏ స్మాల్ సబ్మిషన్ సార్. తమరు ఇద్దరు ఉన్నారు కాబట్టి సార్, అంటే ఇప్పుడు మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ని తమరు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత ఫర్ ది ఫస్ట్ టైం మనం గ్రామ సచివాలయాలకు వెంటనే రిలీజ్ చేస్తున్నాం సార్ వితౌట్ ఎనీ డిలే. సో ఆల్ సచివాలయమ్స్ సపరేట్ అకౌంట్ ఓపెన్ చేయగలిగితే యూటిలిటీస్ అకౌంట్ అని సార్, పార్ట్ ఆఫ్ ది అమౌంట్ వీ విల్ రిలీజ్ టు ది యూటిలిటీస్ అకౌంట్ విచ్ విల్ బి పెయిడ్ టు ది water scheme maintenance and then the electricity bills payment. Then from that account it can be paid only to the utility, sir. It's a burden on every collector, sir. In fact, Nandyala collector has about 27 crores outstanding. Anantapur collector has a 60 crores outstanding. Every collector is burdened and we are not able to support. It's going to be పెరుగుతుంది సార్. ఇక్కడ నుంచి ఇప్పటికే నాకు తెలిసి మన అవుట్స్టాండింగ్స్ 500-600 crores ఉందేమో సార్, అది ఎక్కువ ఉందేమో. అండ్ ఎవ్రీ ఇయర్ యాజ్ ది స్కీమ్స్ గో అప్ వీ హ్యావ్ టు గో సార్. ఏదో ఒక పాలసీ ఎవాల్వ్ చేయాలి సార్. ఫర్ టైమ్ బీయింగ్ తమరు ఒకసారి డెసిషన్ ఇస్తే సార్, సపరేట్ ఆల్ గ్రామ పంచాయత్స్ కలెక్టర్స్ కెన్ గివ్ ఎ డైరెక్షన్ టు ది డిపిఓస్ టు ఓపెన్ ఏ యూటిలిటీస్ అకౌంట్ వేర్ ఇన్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ సో దట్ స్ట్రీమ్ లైన్ అవుతుంది సార్. గవర్నమెంట్ మీద ప్రెషర్ తగ్గుతుంది, ఎఫిషియన్సీ పెరుగుతుంది సార్. కెన్ యూ ఒక పని చేద్దాం, డిప్యూటీ సీఎం గారు ఒక మీటింగ్ పిలుస్తారు, ఫైనాన్స్ అండ్ ఆల్సో ఇంకా ఒకరిద్దరు కూర్చొని మీరు ఎస్ సార్ డ్రింకింగ్ వాటరు లేదంటే పంచాయత్ రాజులో ఉండేటువంటి పవర్ ఛార్జెస్, డ్రింకింగ్ వాటర్, ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ది పంచాయత్. ఇప్పుడు వాళ్ళకి వచ్చేటువంటి ఫైనాన్స్ కమిషన్, ఇంటర్నల్ రిసోర్సెస్, మిగిలిన డబ్బులన్నీ కూడా వాళ్ళు ప్రాపర్గా ఖర్చు పెట్టకపోతే ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. హౌ టు డూ ఇట్, డిప్యూటీ సీఎం గారు ఫైనాన్స్ మీద ఇద్దరు ఒకసారి కూర్చొని కమ్ బ్యాక్ విత్ ప్రాపర్ ప్రపోజల్స్, విల్ టేక్ యాక్షన్. సార్ ఐమ్ జస్ట్ రికలెక్టింగ్ సార్, మనం సెకండ్ క్యాబినెట్ మీటింగ్లోనే నేను ఈ అంశం రేజ్ చేశాను సార్. ఆ రోజున దాదాపు 6 లక్షల పెన్షన్లు చివరి ప్రెస్ కాన్ఫరెన్స్లో వీళ్ళు సడన్గా పెంచేసి రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఎలిజిబిలిటీ ఇచ్చారని చెప్పాను సార్ నేను. దాదాపు మనకి ఇప్పుడు సర్పాల్ చేసిన ప్రిలిమినరీ సర్వేలో అట్లా అనిపిస్తుంది. ఐ రిక్వెస్ట్ యూ టు గివ్ డైరెక్షన్స్ టు ఆల్ ద కలెక్టర్స్. మన నెక్స్ట్ మీటింగ్ లోపు ఆ వెరిఫికేషన్ జరగాలి సార్. నెక్స్ట్ 3 months టోటల్ వెరిఫికేషన్ మీరు చేసిన తర్వాత, మీ వెరిఫికేషన్ అయిన తర్వాత నేను ఒక 5%, 10% వెరిఫై చేస్తాను. అప్పుడు కూడా తప్పులు ఉంటే మీరు కూడా యూ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్. గో విత్ ఆబ్జెక్టివ్ వే అండ్ గెట్ ఇట్ డన్. Sir, good morning. Sir, yes, sir. గుడ్ మార్నింగ్ సార్, పల్నాడు జిల్లా సార్. సార్ మాకు ఇది నాగార్జున సాగర్ డ్యామ్ కడుతున్నప్పుడు సార్ విజయపురి సౌత్ అని, పైలన్ కాలనీ, హిల్ కాలనీ అని 3 కాలనీస్ వర్కర్స్కి, ఎంప్లాయీస్ కోసం ఫామ్ చేశారు సార్. లేటర్ ఆన్ డ్యామ్ కంప్లీట్ అయిపోయినాక ఎంప్లాయీస్ అక్కడ ఉండేవారు సార్. ఫర్దర్గా లోకల్గా చుట్టుపక్కల విలేజెస్ కొంతమంది వచ్చి అక్కడ సెటిల్ అయ్యి ప్రైవేట్గా బిల్డింగ్స్ కట్టుకొని ఉంటారు, అక్కడ రిసైడింగ్ సార్. ఈ బైఫర్కేషన్, స్టేట్ బైఫర్కేషన్ తర్వాత పైలాన్ కాలనీ, హిల్ కాలనీ తెలంగాణ వెళ్ళిపోయింది సార్. మనకి విజయపురి సౌత్ కాలనీ వచ్చింది సార్. సార్ ఈ కాలనీ మెయింటెనెన్స్ అంతా కూడా డ్యామ్కి వస్తున్నటువంటి ఫండ్స్ మీదనే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది సార్. నో సపరేట్గా గ్రామ పంచాయతీ ఇలాంటిది ఏం లేదు సార్. ఫర్ ద లాస్ట్ 3 years ఈ డ్యామ్కి వస్తున్న ఫండ్స్ అన్ని పూర్తిగా ఆగిపోవడంతో ఈ విలేజ్ మెయింటెనెన్స్ బాగా పాడైపోయి ఊరంతా చెత్త పేర్కొని ఉంది సార్. ఇప్పుడు మీకు వాట్ ఈస్ ది ప్రాబ్లం టు క్రియేట్ ఎ పంచాయత్? అది ప్రపోజల్ సబ్మిట్ చేస్తాను సార్. అది యూ డూ ఇట్. పంచాయతీ మీకు అబ్జెక్షన్ లేకపోతే ఇరిగేషన్కు ఏం పెద్ద అబ్జెక్షన్ ఏముంది పంచాయతీ ఉంటే? ఎస్ సార్, ఎస్. విల్ క్రియేట్ ఎ పంచాయత్, విల్ స్టార్ట్. కొంత ఇప్పుడు చేసేది కంటిన్యూ చేయండి, స్టిల్ సమ్ టైమ్.
బట్ పంచాయతీ క్రియేట్ చేయండి విల్ గివ్ ఫండ్. టూరిస్ట్ సేమ్ చాలా మంది సేమ్ థింగ్ టూరిస్టులు వస్తున్నారు. సున్నిపెంటకు కూడా ఉంది సార్. శ్రీశైలం సున్నిపెంటకు కూడా సేమ్ ఇష్యూ సార్, సేమ్ ప్రాబ్లం సార్. అది కూడా సుండిపెండ గ్రామ పంచాయతీగా కన్వర్ట్ అయింది సార్, బట్ ఎలక్షన్ జరగక ఫండ్స్ రావట్లేదు సార్. తెలంగాణ సైడ్ వాళ్ళైతే మీరు మున్సిపాలిటీ ఒకసారి చూసుకొని